చిరంజీవి నటిస్తున్న క్రేజీ చిత్రం విశ్వంబర దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ముగియడానికి కేవలం 2 పాటలు క్లైమాక్స్ సన్నివేశం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దీనికి కనీసం 20 రోజుల సమయం పడుతుంది. కానీ చిరంజీవి ఆరోగ్యం ప్రస్తుతం షూటింగ్కి అనుకూలంగా లేకపోవడంతో సరైన సమయానికి షూటింగ్ పూర్తి కాకపోయే అవకాశాలున్నందున ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి నిర్మాతలు తప్పించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విశ్వంబర చిత్రంలో గ్రాఫిక్స్ చాలా హై స్టాండర్డ్స్తో ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కళ్ళు చెదిరిపోయే రేంజ్లో డిజైన్ చేశాడంట డైరెక్టర్ వశిష్ఠ. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి త్రిష చిరుకు జోడీగా నటిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోదులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని బట్టి చూస్తే ఓ రకంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది, మరో రకంగా అపజయాన్ని అందుకునే అవకాశం ఉంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా లాంటి భామలు నటిస్తున్నారు. చిరుతో మళ్ళీ జగదేక వీరుడు అతిలోక సుందర లాంటి సినిమాగా విశ్వంబర వస్తుందని టాక్. బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ఠ చిరుతో ఈ మెగా మూవీని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాడని తెలుస్తుంది. విశ్వంబర సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ మెగా ఫ్యాన్స్ని ఖుషి చేస్తుంది. లేటెస్ట్గా సినిమా సెట్ నుంచి హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఒక ఫోటోను షేర్ చేసింది. సెట్లో చైర్లో డైరెక్టర్తో సరదాగా మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేసింది. అయితే ఆమెడు క్యాజువల్ డ్రెస్లోనే ఉంది, వితౌట్ మేకప్ కూడా అనిపిస్తుంది. సినిమాలో ఆమె లుక్ ఆల్రెడీ పోస్టర్ వదలగా లేటెస్ట్గా వశిష్ఠతో దిగిన ఫోటోని షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది ఆషిక. తన ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లో ఈ ఫోటోని పెట్టుకుంది. విశ్వంబర సినిమాతో తప్పకుండా అమ్మడు మరొక సూపర్ హిట్ కొట్టాలని చూస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.